ఓకే, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మీరు? రైట్ రైట్. నమస్తే. TS9 ఒకసారి మనం మిస్ అయ్యాము. చాలా సంఘాలు వనభోజనాలని ఇంకో పెద్ద మనిషితో ఇప్పించామ్మా. బంద్ చేసిన కాలంలో మన తుప్పులాపూర్ కమ్మసేవా సమితి వనభోజన మహోత్సవాన్ని ముందు ముందు కూడా జరుపుకుంటూ ముందుకెళ్దాము. ఇప్పుడు చిన్నరావా నెట్టిపోతే టెన్షన్ పడకు. దేవునికి మాల జ్యోతి ప్రజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడ ఆ కార్యక్రమాన్ని షూట్ చేస్తున్నారు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం అమర, హరో అమర, హరో అమర. ఇది అయిపోతే రౌండ్గా తిప్పుకో. ఒక నిమిషం. ఓకే, దేవుడు కనపడేటోడు ఒక ఫోటో అన్న. శివన 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 ఓకే సార్. మీద మేము మీకోసం రావడం జరిగింది. ఈరోజు మా రజిత చక్కటి యాంకరింగ్తో, రమేష్ మరియు ఏంటండి చాలా చాలా పెద్దవారు అడిగినా లేదు మా బాబురావు అన్నయ్య ప్రోగ్రాం ఉంది అని చెప్పి జబర్దస్త్లో కూడా చాలా ఎపిసోడ్లో చేశాడు. ఈశ్వర్ చేస్తాడు. మా మీద అభిమానంతో అంత దూరం నుంచి మరి వచ్చి నేను నైటే వచ్చి సిటీలో ఉండి వాళ్ళ చుట్టాలింట్లో మార్నింగ్ బయలుదేరి మాకు అందరికంటే ముందు స్టేజ్ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు 1 by 1 అలాగే హలో సేవా సమితి వారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా కార్తీక వనమాస భోజనాల కార్యక్రమం మరికొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుందండి. సో మరి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మన కమ్మ సోదరి సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. సో ఎనీ మూమెంట్ ఇంకా పెద్దవాళ్ళందరూ వచ్చి మరి గత 22-23 సంవత్సరాలుగా చాలా అంగరంగ వైభవంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మరి ఎలాంటి లోటు అంటే చాలా మటుకు కార్తీక వనవాస భోజనాలు ముఖ్యంగా మన కమ్మ సేవ సమితి వారిలో చాలా రకాలుగా చాలా ప్లేసెస్ లో చేస్తుంటారు. కానీ అంటే కొంతమంది ఆపుతారు అలా, కానీ మన దగ్గర ఫండ్స్ ఉన్నా లేకపోయినా అందరు ఇన్వాల్వ్ అయిపోయి గత 22-23 సంవత్సరాలుగా కంటిన్యూగా చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఒకసారి మన కమిటీ మెంబర్స్ అందరికీ గట్టిగా ఒకసారి చెప్పండి, కమాన్ ఎవ్రీవన్.
సో నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాను ఇదే స్టేజ్ పైన, ఇది రెండోసారి నేను రావడం. సో వెరీ హ్యాపీ. మనం లాస్ట్ ఇయర్ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాము అప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ అటెండ్ చేయడానికి. ఆఫ్టర్ దట్ గీతికా సాహితీ, రైట్, గీతా సాహితీ ఒక మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఉంది. విచేస్తున్న వాళ్ళందరూ కూడా మరొకసారి స్వాగత సుమానులు తెలియజేస్తూ ప్లీజ్ కూర్చుంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ రమేష్ గారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక. ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం, విజయ కారణం విఘ్ననాశనం, కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక. శిరోషిని వాణిష సుజమాటిని రమ్మికి భట్టిని శైలసతే సురిశివ సింధు కరవస్ని విశ్వనాశిని విశ్వాతే నిర్వాణమిస్ ఓసిని కంటకు మోసిని కంటకుతే. నమఃకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం పురమే దేవ సర్వకాలేషు సర్వదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. కరగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే రామ 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 రామ
ఛత్రపతి గజమెత్తిన ప్రజాపతి కత్తులు జుడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే రుద్రనేత్రుడయ్యేచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అది వీరపాండ్య వంశాకుల సింహ గర్జన అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీరపాండ్య వంశాకుల సింహ గర్జన ఎందుకు కట్టారా చిత్తు నారు పోసేవా నీరు పోసేవా ఉప్పు దొరికావా కట్టావా గాంధీజీ కలగమన్న స్వరాజ్యం సాధించే సమరం అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది నా దేశం సైడ్ చూడాలి చూడాలి ఓకేనా ఓకే ఓకే అయిపోయింది ఎంతసేపు ఓకే ఇక్కడ చూడండి సార్ థ్యాంక్ యూ యూట్యూబ్ లో కొట్టండి ఎన్నో పాటలను కాలేజీ కుర్రవాడ కులసాగ తిరిగి మాదాల రంగారావు గారి యొక్క తనయుడు మాదాల రవి గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ సందర్భంగా మాదాల రంగారావు గారి సినిమాలో నుంచి ఒక సాంగ్ ఇప్పుడు వినిపించుకోండి. పిల్లలకి స్పోర్ట్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి.
ఇవన్నీ చైర్స్ అన్నీ ఉన్నాయి. తనయుడు చిన్నపిల్లడప్పుడు ఆయనే యాక్ట్ చేశాడు, అందుకని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సాంగ్ ఇప్పుడు పెడుతున్నాం. అన్నగారు నమస్కారం. ఓకే, అయితే ఇప్పుడు సింగర్ చేతిలో ఆర్కెస్ట్రా ఉంది. ఒరిజినల్ ట్రాక్ నాగ్నార్ రోగ్ జుజుజుబి అంటే మళ్ళీ అవన్నీ నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు లేడీస్ అక్కడ ప్రసాద్ గారు పిలుస్తున్నారండి. ఏం లేదండి, అయితే ఫోన్ పెట్టి సార్ చంద్రబాబు గారు సార్, నేను కుత్బుల్లాపూర్ నుంచి మాట. ఓకే చెప్పమ్మా. ఏం లేదు సార్, ఈ మధ్య రోడ్డు వైండింగ్ లో మా బిల్డింగ్ తీశారు. చాలా సంతోషం. సంతోషం చెప్పండి, ఏం చెప్పంటారు సార్? సంతోషం అంటారు. బిల్డింగ్ తీసి బాత్రూమ్ ఒకటి ఉంచారు సార్, మీరు కొంచెం యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ నేను కాదు, రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. నేను మొదట్లో చెప్పాను, మొత్తం బిల్డింగ్ తీసేమన్నాను, బాత్రూమ్ ఎందుకు ఉంచారు నేను అనుకుంటాను. సమస్య మనొక్కరిదే కాదు బ్రదర్, అందరూ సమస్య అందనుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ఓకే అమ్మా. సంఖ్యలలు వేసినావు, సంఖ్యలలు భోజనానికి వెళ్ళాలని, అదే విధంగా భోజనం చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళా సభావేదిక దగ్గరికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అక్కడ మన కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ వారు ఆల్ ఇండియా కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు సభ్యత్వం కూడా పెట్టారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సభ్యత్వం కూడా, అంటే వాళ్ళ సభ్యత్వం తీసుకోవాలంటే కంపల్సరీ ఫోటో ఉండాలి. మీరు ఎవరైనా ఉంటే కాబట్టి కంపల్సరీ ఫోటోలు ఉన్న వాళ్ళు అక్కడ సభ్యత్వం 100 రూపాయలు తీసుకోగలిసిందిగా కోరుతున్నాం. దయచేసి ఒక 10 నిమిషాలు ఆగి భోజనానికి వెళ్ళాలి. మామూలుగా సోదరులందరూ కూడా నా నమస్కారాలు. మరి మన ముఖ్య అతిథి ఆఫీసులకు పంచిపెట్టారు. ఆ రోజుల్లో 1 రూపాయి కూడా ఆయన ఇంటికి తీసుకెళ్లకుండా. అట్లాంటి మహానుభావుడు మాదాల రంగారావు గారు మనందరికీ సుపరిచితులే. మరి అట్లాంటి వారి యొక్క తనయుడు మాదాల రవి గారిని మీ అందరి కరతాళ ధ్వనులతో స్టేజీ పైకి ఆహ్వానిస్తున్నాం. మన ముఖ్య అతిథిగా వచ్చారు. అలానే రవి గారికి కమాండ్ ఎవ్రీవన్ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. మన కమిటీ సభ్యులందరూ వెల్కమ్ చెప్పబోతున్నారు. మాజీ కార్పొరేటర్ గారు బొట్టి వెంకటేశ్వరరావు గారిని స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అట్లానే పెద్దలు గరిపాటి శ్రీనివాసరావు గారిని స్టేజీ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఎంతో ఓపిక పట్టండి, అన్నీ ఉన్నాయి, భోజనాలు అన్నీ ఉన్నాయి. ఉన్న వారు మన సామాజిక వర్గానికి చెందిన ప్రతి వారు కూడా ఈ రోజే వనభోజనాలని పెట్టుకుంటడం జరిగింది. మరి అందుకనే మనం పిలిచిన ముఖ్య అతిథులు వస్తున్నారు. కానీ అక్కడక్కడ వెనుకబడిన విద్యార్థులు మన కులంలో పేదరికంతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి సహాయం చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగానే సంస్థ ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక పాప 2 సంవత్సరాల నుంచి ఫీజులు కట్టక చైతన్య కాలేజీలో సర్టిఫికెట్లు ఉంటే మా దగ్గరికి సంప్రదిస్తే 1,70,000 రూపాయలు కాలేజీ వారితో మాట్లాడి 70,000 రూపాయలు మాఫీ చేసి 1,00,000 రూపాయలు తక్షణమే వాళ్ళకి కట్టి వాళ్ళకి ఆ పాపకి సర్టిఫికెట్లు ఇప్పడం జరిగింది. వచ్చి ఇబ్బందిగా ఉందంటే వాళ్ళని పరిస్థితులు కూడా పరిశీలించి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.
ఈ విధంగా ఇప్పటి వరకు సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు విద్యార్థులకి ఫీజుల నిమిత్తం మేము సహాయం చేసాం మన సంఘం ద్వారా. అది కొనటం జరిగింది. దాన్ని ఒక ప్లాటు రిజిస్ట్రేషన్ కూడా చేపించడం జరిగింది. 3.5 లక్షల రూపాయలు మనవారిది పక్కకుంటే మన రాధాకృష్ణ గారి వాళ్ళ పాపది ఆయనతో మాట్లాడి వాళ్ళకు వేరే ప్లాట్ ఇచ్చి ఇక్కడ తీసుకున్నాం. మొత్తం ఇక్కడ 650 గజాల స్థలం ఇదంతా కూడా కమ్మ సేవా సమితి వారిదే. ఫ్యూచర్లో మీ అందరి తోడ్పాటుతో ఒక మంచి స్కూల్ కానీ ఏదైనా కానీ అందరికీ బ్యాంకులో ఈ స్థలం తీసుకునేటప్పుడు సుమారుగా ఒక 25 లక్షల లోన్ కూడా తీసుకుని వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇవాళకి మన సంస్థ దగ్గర సుమారుగా ఒక 20 లక్షలు నిల్వ కూడా ఉంది. ఇంకా తొందరలోనే ఈ పక్కన ఇంకొక ల్యాండ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. తర్వాత రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా మనం ల్యాండ్ కావాలన్నా కూడా దొరికే పరిస్థితి లేదు. అందరు పెద్దలు అందరి సౌచర్యంతో సలహాతో ఆ విధంగా కూడా ముందడుగు వేయాలని కోరుకుంటూ మేమందరం కూడా కమిటీ మెంబర్స్ అందరం కూడా నిజాయితీతో ఎంతో మా టయాన్ని మా ప్రెసిడెంట్ కానీ మా సభ్యులు అందరూ కూడా నాతో సహా ఏ రోజు కూడా మేము కమిటీ నుంచి ఒక చిన్న ప్రయాణం ఖర్చులు కానీ మేము ఎంత టైం వెచ్చించినా కూడా ఎటువంటి ఏది ఉండదండి. కనీసం మేము మీటింగ్ పెట్టుకుంటాం ఒక నెలకు ఒకసారో ఆ రోజు తాగే టీ ఖర్చు తప్పించి సొసైటీ మీద ఎటువంటి ఖర్చు కూడా మేము సభ్యులు ఎవరు కూడా భారం వేయము. ఈ విధంగా ఒక పట్టుదలతో నీతి నిజాయితీతో భావితరాలకి ఈ ఆస్తి అంతా కూడా భావితరాలదే. మన కమ్మవారి అందరిది ఈ ఆస్తి. ఈ కమ్మవారి అందరికి కూడా మనం ఒక ఆస్తిని కొన్ని కార్లు అడ్డం ఉన్నాయి. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపి గారు వస్తున్నారు. మరి వారికి దోవ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు రంగారావు గారు మొత్తం వివరించి చెప్పారు ఈ సంస్థ ఎలా ఏర్పడింది, ఎలా డెవలప్ అయింది ఏంటి అని. నిజాయితీగా మీ అందరి అభిమానంతో ముందుకెళ్తూ ఉంది. ఇంకా మీ అందరూ ముందు తోడ్పాటు అందించవలసి ఉన్నది. మాగంటి గోపి గారికి శాసనసభ్యులు జూబ్లీహిల్స్ స్వాగతం సుస్వాగతం. మాగంటి గోపి గారికి స్వాగతం సుస్వాగతం. సో అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి. కమాన్ అందరూ గట్టిగా చెప్పట్లు. మన కోసమే వారికి ఎన్ని పనులున్నా కూడా మరి పక్కన పెట్టేసి మన కమ్మ సంఘం ఆహ్వానం మేరకు ఇచ్చేసారండి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. సార్ హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. హలో సార్. చూడాలి కొంచెం వెనకాలకు వచ్చి బ్యాక్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి ఎవ్రీవన్. సార్ ఇటు చూడాలి సార్, ఇక్కడ సార్. ఓకే ఇస్తారు. ఒక బడి కట్టాలంటే అన్ని వర్గాల వాళ్ళు సహాయం చేస్తుంటారు. కమ్మ సంఘం ఆలు కట్టాలంటే ఎవరు ఇవ్వాలి? కమ్మవారే ఇవ్వాలి. సుమారు రాష్ట్రంలో 6% ఉన్న కమ్మవారు 3% పేద వాళ్ళు ఉన్నారు, 3% కొద్దిగా ఆర్థిక స్తోమత కలవాళ్ళు ఉన్నారు. ఆ 3%లో కూడా హృదయం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ సంఘాలకి డొనేషన్ చేయడానికి మనకి గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఇన్కమ్ రాదు, ఎట్లాంటి ఫండ్స్ రావు. మరి పేద పిల్లలు చదువుకు రంగాలనే తలుపు తడతారు. ఒక 10,000 కోట్లకు ఉన్న అధిపతి ఇల్లు వాడికి తెలియదు. ఒక ఫ్యాక్టరీ గేట్ తడితే అక్కడ ఉన్న గుర్క చలో అంటాడు. అతను గుర్తొచ్చేది నీరెస్ట్ కమ్మ సంఘాలు మాత్రమే. దయచేసి మనసున్న వాళ్ళు నీరెస్ట్ కమ్మ సంఘాలకే ఫ్యూచర్లో. ఎందుకంటే కర్ణాటకలో కుల ధనాన్ని సంపాదించుకొని వాళ్ళ పిల్లల్ని ఎంతో సహాయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు.
మనకి 110 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా కౌతరంలో ఫస్ట్ కమ్మ సంఘం ఏర్పడింది. మనోడు పెద్దోళ్ళు ముందే ఊహించి, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్లండర్ మిస్టేక్, రవి గారు ఏమన్నా అనుకోండి, మన సామాజిక వర్గం చేసిన బ్లండర్ మిస్టేక్, మన పెద్దోళ్ళు ఏర్పరిచిన బాట కాకుండా రెడ్డిలు మొత్తం కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో ఉండి అధికార భోగాలు అనిపించుకుంటూ డాక్టర్లుగా, యాక్టర్లుగా, అది ఇది హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్స్ అయితే మనకు ఆ సామాజిక వర్గం పేదల వైపు నిలిచి 5 రూపాయలు బస్ ఛార్జీ పెరిగితే ధర్నాలు చేయడం, కరెంట్ ఛార్జీ పెరిగితే అట్లా మనకున్న ఆస్తులు అమ్ముకొని కరగ తీసుకొని ఇంత చైతన్యం తీసుకొస్తే ఈ రోజు ప్రభుత్వాలు 5 కోట్లు, 5 లక్షలు, 10 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాయి. ఈ రోజు మన్న పట్టించుకున్నది ఎవరు? సమాజాన్ని 75 సంవత్సరాల నుంచి ఇంత ముందుకు తీసుకెళ్ళాం మనం, ఇంత లాస్ అయ్యాం మనం. కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఒక 200 మంది ఆ రోజు మీటింగ్ ఉంటే మన ఇళ్లలో భోజనాలు పెట్టి, ఒక 500 మంది మీటింగ్ అంటే ఇళ్లలో భోజనాలు పెట్టి సంవత్సరానికి 2 ఎకరాలు 3 ఎకరాలు మన పెద్దలు అమ్ముకొని ఇంత సమాజానికి ఇంత జాగృతం చేస్తే మనకు మాత్రమే తెలిసిన విద్య సమీకరించు, బోధించు, పోరాడు, సమీకరించు, బోధించు, పోరాడు, ఇట్లా చేసి జనాన్ని జాగృతం చేసి ఈ రోజు ఇంత ఇదిగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తే మన సమాజం వెనకబడిపోతుంది. అందరూ గ్రహించి ఏమన్నా దాన ధర్మాలు చేసే పక్షంలో నీరెస్ట్ కమ్మ సంఘాలకు చేస్తే ఆ కమ్మ సంఘాలు పేదవారికి ఈజీగా ఒక 20,000, 30,000, 50,000 ఫీజులు కట్టి ఆదుకుంటే ఇంకా అందరూ కూడా మనమ్మటి నడుచుకుంటూ వస్తారు. ఇది మీ అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మరి అంత పోరాటం చేస్తే కొంతమంది పార్టీలో ఉండి మనకేమీ హెల్ప్ చేయకుండా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉన్నారు. మేమందరం వ్యతిరేకించి ఇట్లా కాదు, మన ఎజెండాలోనే ఉంది, మనం రాసుకున్న ఎజెండాలోనే పాలిటిక్స్లో ఉన్నోళ్ళు కమ్మ సంఘాల్లో వద్దు, వాళ్ళకు సొంత ఎజెండాలు ఉంటాయి అని మేము ఎన్నోసార్లు చెప్పాం, ఎన్నోసార్లు బతినాటి చెప్పాం. అయినా కూడా కొంతమంది అనుకున్నా నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి. మరి గోరంట్ల మాధవ్ అనే ఒక ఈడియట్ ఏదో బూత్ మాట అంటే ఇతను ఖండించడు. ఇవన్నీ గుర్తించి మన 60 సంఘాలు కూడా నిలదీసి ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ పెట్టరు, ఇంకా నేనే ఉండాలని అనే పక్షంలో అన్ని సంఘాలు ఏకమై రాష్ట్ర కమ్మ సంఘం ప్రెసిడెంట్గా నన్ను ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. నేను ఒకటే అన్నాను, వాళ్ళందరితో పని చేసేవాళ్ళు రండి, పెట్టుకొని రాజకీయ పదవులు తెచ్చుకొని ఎన్నాళ్ళుండా నొక్కుదాం తొక్కుదాం అని సంస్కృతి ఉండకూడదు. ఈ పదవిలోకి వచ్చామంటే ఇక అన్ని పనులు వదిలేసి మన సామాజిక వర్గం పనులే చెయ్యాలి. ఈ సిద్ధాంతం ప్రకారమే రాష్ట్ర కమ్మ సంఘం ఏర్పడింది. మరి ఇట్లాంటి వనభోజన కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మరి జూబ్లీ ఎమ్మెల్యే రవి గారు వచ్చి కూడా గంట అయింది. వారికి కూడా సమూహంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఇలారా గారు పెద్దలంతా కూడా ఇక్కడ రాధాకృష్ణ గారు అంతా మా ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ మనం కమ్మ సంఘం హాల్ నిర్మించుకుందాం అన్నప్పుడు మేము మా తల్లిదండ్రుల పేరు మీద ఈ హాలు నిర్మాణం చేయడం జరిగింది. దాని తర్వాత మా దిలీప్ గారు, మా మామయ్య గారు లక్ష్మయ్య గారు వారు ఫ్లోర్ వేయటం, అట్లానే వీరబాబు గారు ఫ్లోర్ వేయటం, ఈ బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడ ఇంత పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సంఘాలకి సొంత బిల్డింగ్ లేవు. నుంచి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని ఇందాక రంగారావు గారు చెప్పిన పక్కనే జాగా కూడా చాలా కొనుక్కున్నాం. రాబోయే రోజుల్లో మనకు చాలా పనులు ఉంటాయి కాబట్టి వారు అంచెలంచెలుగా ఈ ఫంక్షన్ హాల్ ఏదైతే ఏర్పాటు చేశామో దాని మీద వచ్చే ఆదాయంతో వారు ఆ డబ్బులతో ఇంకా జాగా కూడా కొన్నారు. ఇంకా హృదయాలు ఎవరైతే మంచి హృదయంతో ఉన్నారో ఇందాకే చెప్పారు, సంఘాలను ఆదుకోవాలి. చాలా పేద పిల్లలకు సాయం చేస్తూ ఉన్నారు. మన సంఘం కూడా చాలామందికి పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవాలి. ఆ రోజు ఎంతో పెద్ద మనసుతో బిల్డింగ్ నిర్మించాం కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని వనభోజనం చేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు
మనం ఎన్నో కార్యక్రమాలు చేయాలా. మన డాక్టర్ గారు థామస్ నగర్లో పైకి రావాలి. సో అతిథులందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లండి. మరి వాళ్ళ బిజీ లైఫ్ లో మరి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ సండే, వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. అయినా కూడా మనకు నాంపల్లి స్టేషన్ కాడ పార్కెట్ యాక్టింగ్ చేసింది రవి గారు. వేదిక పైన ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇన్ఛార్జ్ నాయకులు, అలాగే వేదికపాటి శ్రీను గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడకు విచ్చేసిన ఈ స్టేజ్ పైన ఇప్పటి వరకు రంజింపజేసిన మిమ్మల్ని అందరినీ, కళాకారులకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా కమ్మ సేవా సమితి ఆర్గనైజర్స్ అందరికీ మా విప్లవాభివందనాలు. తెలుగు చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. మరి ఈ సినిమాలు, ఈ పాటలు, ఈ నాటకాలు, ఈ సేవా సమితులు మనకెందుకురా, కేవలం ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా. కొంతమంది భావాలకు దాసులు, నీటి నిజం చూడలేని కీటక సన్యాసులు, కానీ కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు, వారికి మా ఆహ్వానం. ముందుగా మా నాన్నగారి గురించి, నా గురించి చెప్పినప్పటికీ 2 వాక్యాల్లో చెప్తాను. ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని తలుక్కని మెరిసే తారలందరూ సామాన్యులే, ప్రజలందరూ ఒక్కటే అనే యువతరాన్ని కదిలించి, వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి, యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన రెడ్ స్టార్ మాదాల రంగారావు గారు కళ కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం, కళకి ఒక నిర్దిష్టమైన తింటాం, ప్రకృతి ఎదుటివాడి ఫుడ్ లాక్కొని తింటాం, వికృతి సాటి వాళ్ళతో పంచుకొని తింటాం సంస్కృతి. అది మన సంస్కృతి. మరి అప్పుడే రాజాలింగో రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ అంటూ బాలనటుడుగా వచ్చి ఎన్నో సినిమాలు చేశాను. ఒక సూపర్ స్పెషాలిటీ ఎండి ఇంటర్నల్ మెడిసిన్, డిఎం గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గా చేస్తూ అనేక పనులు చేసి మళ్ళీ నన్ను అందరూ అడిగారు, ఏమంటే చిన్నప్పుడు మీరు సినిమాలు చేశారు, మళ్ళీ డాక్టర్ సూపర్ స్పెషాలిటీ అప్పుడు డాక్టర్ అయ్యి మళ్ళీ ఎందుకు వచ్చి సినిమా యాక్టర్ గా నేను సైతం అంటూ, మనం అందరిది ఒకటే కులం, అది మనిషి కులం, నేను సైతం అంటూ ఎందుకు ముందుకు వచ్చారు అంటే దానికి కారణం మా ప్రజానాట్య మండలి. శరీరంలో ఉన్న జబ్బు వదలగొడతాడు, ప్రజా కళాకారుడు అనేవాడు ఈ సమాజానికి పట్టిన జబ్బును వదలగొడతారు. ఇవాళ మనందరికీ, తెలుగు జాతికి గర్వకారణం ప్రపంచవ్యాప్తంగా ఆనాటి నందమూరి తారక రామారావు గారు వారి సినిమాల ద్వారా తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుండి ఇవాళ, అంతకుముందు తెలుగు సినిమా అనేది
కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమై ఉండేది. కీరవాణి గారు ఈ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. ఒక్క నాటు నాటు అనే సాంగ్తో ప్రపంచాన్ని భూగోళాన్ని డాన్స్ వేయించారు. అందుకని కళ అనేది చాలా, ఈ కళ అనే దానికి కులమత భేదాలు ఉండవు, ప్రాంతాలు ఉండవు. కళ యొక్క సాధారణంగా అంటుంటారు సామ్రాజ్యవాదపు దేశాలకి అయ్యో మిసైల్ గన్నున్నాయి, మిసైళ్ళు ఉన్నాయి అని. కానీ కళకి మించిన శక్తి ఇంకొకటి లేదు. ప్రజా కళను మించిన శక్తి ఇంకొకటి లేదు, ఇంకొకటి రాదు. మిత్రులారా, ఈ సేవా సమితి, కమ్మ సేవా సమితి అనేది ఇక్కడే కాదు, రాష్ట్ర దేశాల్లో, అనేక దేశాల్లో ఇవి అన్నీ చేస్తున్న కేవలం సేవలు ప్రజలకు. ఒక దెబ్బతో 1000 మందిని నరికేవాళ్ళు లేదు, ఒక చిటికతో 1000 సూములు పైకి ఎగిరేవాళ్ళు కాదు నిజమైన హీరోలు. నిజమైన హీరోలు ఎవరయ్యా అంటే మీకోసమే జీవితం అంతా వాళ్ళు అర్పించి, వాళ్ళు తిన్నా తినకపోయినా మీ చదువుల కోసం మీకోసం బ్రతికే మీ తల్లిదండ్రులు నిజమైన హీరోలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ నిజమైన హీరో. తెలుగు ఖ్యాతి కోసం వారి నటన ద్వారానే కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తెలుగువాడి పాలన ఎలా ఉంటుందో చూపెట్టిన నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన హీరోలు. అందుకని మనం ఈ నిజమైన హీరోల్ని ఆదర్శంగా తీసుకోవాలి. 1000 మందిని నరికేవాడు నిజమైన హీరో కాదు, 1000 మంది కోసం ప్రాణం ఇచ్చేవాడు నిజమైన హీరో. అప్పుడు ఎవడో భగత్ సింగ్ వచ్చారు, అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి వచ్చారు, అప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చారు అంటూ కూర్చుంటే కుదరదు. మీలో ప్రతి ఒక్కరు ఒక భగత్ సింగ్ కావాలి. మహిళల్లో నుంచి ప్రతి ఒక్కరు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గారు రావాలి. ఆ రోజున నిజంగానే ఈ వ్యవస్థను కుళ్ళుతున్న ఈ వ్యవస్థను కూకటి వేళతో ప్రకటిస్తారు, విప్లవ శంఖం పూరిస్తారు. ఆ రోజు కోసం మన సమితులన్నీ పనిచేయాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక వనభోజనాలు కుత్బుల్లాపూర్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమ్మ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షులు శ్రీ బొడ్డు రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మరి కుత్బుల్లాపూర్ కమ్మ సంఘం వారి అందరి చేయూతతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ సోదరులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కార్తీక మాసంలో చెట్టు కింద కూర్చుని ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించుకొని మహాదేవుని పూజించుకుని వారి ఆశీస్సులు అందుకొని అందరూ కలిసి భోజనం చేసి చేసుకునే కార్యక్రమం ఈ వనభోజనం. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ మహానగరాల్లో ఇవాళ జాగాలు దొరకని పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తున్న ఈ కమ్మ సంఘం పెద్దలందరికీ కూడా ఇవాళ ఒక కుత్బుల్లాపూరే కాదు, హైదరాబాదే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల ఈ కమ్మ వనభోజనాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కమ్మ వారి గురించి 4 మాటలు చెప్తా. సందేహం వలదు, కమ్మవారు ఏ రంగంలో ఉన్నా ప్రతి వాడిని కూడా చేతనిస్తూ చేయి అందిస్తూ పైకి తీసుకెళ్లే కులం ఏదన్నా ఉందంటే అది కమ్మ కులం అని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నా. ఇది సత్యం. పూర్వంలో వ్యవసాయ రంగం మొదలైతే అంతకుముందు వివిధ రంగాలు, రక్షణ రంగం కానీ ఇంకా రంగం తీసుకున్నా సరే ఆనాటి నుంచి నేటి
వ్యవసాయ రంగంలో మా మిత్రుడు ఒకటి చెప్పాడు. ఆ రోజు నిజామాబాద్లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు 4-5 ఏళ్ళ నీళ్లు పోతున్నాయి కానీ వ్యవసాయం చేసేవారు లేరట. అంటే ఇది నాకు తెలియదు, మా మిత్రుడు చెప్పిన విషయం. అప్పుడు నిజాం ప్రభువులు ఏం చేయాలో అర్థం కాక ఆనాటి ఆంధ్రపత్రిక పేపర్లో ప్రకటన ఇచ్చారట, మాకు రైతుల సాగర్ ప్రాజెక్టు నీళ్లు వేస్ట్గా పోతా ఉన్నాయి. ఈ ఆంధ్రపత్రిక యొక్క యాడ్ చూసి మన కృష్ణా జిల్లా నుంచి కమ్మవారు బయలుదేరారట. అక్కడి నుంచి ఇక్కడ నిజామాబాద్ రావడానికి 4-5 రోజులు ఏదో పట్టింది, బస్సులో బడిలో పట్టుకొని. సరే నిజామాబాద్ చేరినాక నిజాం సాగర్ ప్రాజెక్టు పోవాలి, ఎట్ల బండి పుచ్చుకొని అక్కడే పోయారట. 3-4 రోజులు పట్టింది. ఈయన అక్కడి నుంచి అసలు చర్చ మొదలైంది, ఎక్కడ చేయాలి, వ్యవసాయం ఎట్ట చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. మధ్య ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్పారు, తర్వాత చెప్తా రేవంత్ రెడ్డి గారు. అయితే నిజాం సాగర్ దగ్గర మొదలెట్టారంట, నీళ్ళు ఎట్టుపోతామని దాని వెనకాలని నడుచుకుంటూ మొదలెట్టారు మన కమ్మవారు. దగ్గర 80 కిలోమీటర్లు దాటినాక ఒక మట్టి రోడ్డు కనపడిందట. మట్టి రోడ్డు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఈ రోడ్డు ఏంటి, ఏడకెళ్ళి వస్తుంది, ఏడ పోతుంది. ఈ రోడ్డు హైదరాబాద్లో అనుకున్న ఒక 20-30 ఎకరాల భూమి అమ్మేస్తే ఇక్కడ 300 ఎకరాల పొలం వచ్చింది. ఆ రోజు మొదలెట్టారు. సంవత్సరానికి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు వ్యవసాయం సాగు చేస్తూ లెవెల్ చేస్తూ బ్రహ్మాండంగా 300-400 ఎకరాలను సాగు చేసి ఆ ఊరికే ఒక కమ్మవారి పాలెంలాగా, అంటే అఫ్కోర్స్ పూర్తిగా నమ్ముతున్నా జరిగి తీరదంటే మీరు చూడకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఇవాళ మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఈ మధ్య విండోస్ 2 రోజులు 3 రోజులు ప్రాబ్లం వస్తే ప్రపంచం గడగడలాడిపోయింది. అటువంటి మహా సంస్థకి గంటలా అదే అది కమ్మవాడు. వాళ్ళ ఫార్మా రంగం ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి మహమ్మారి మీ అందరికీ తెలుసు, కృష్ణ ఎల్లా. మరి ఆ రోజు టీకా తయారు చేసి ఈ టీకా కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూశాయి. ఎస్, అది కమ్మవాడు కాదా అని అడుగుతున్నా. అయితే మన కులం మన గొప్ప, మన మతం మన ప్రాంతం మన గొప్ప, కానీ కులం మన కులం. గౌరవిద్దాం, అందరితో కలిపి వెళ్దాం, అందరినీ కలుపుకుని వెళ్దాం. ఆదర్శప్రాయుడు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మీకు తెలుసు, మిన్ను విరిగి మీద పడినా కూడా మనిషి తొణకడు బెడకడు, కానీ సమయం సందర్భం ప్రతి దానికి ఒకటి వస్తుంది, ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూడాలా. రుజువు చేశాం, మీ అందరికీ తెలుసు. మనొక్కడి వల్లే కాకపోవచ్చు, ఎవరైతే అవుతుందో, ఎవరిని కలుపుకుంటే అవుతుందో, ఏం చేస్తే అవుతుందో, ఏ చేసైనా మనం అనుకున్నది సాధించాలి కాదా. ఒక రాజకీయ నాయకుడిగా ఈ మధ్య నేను మా అన్న సీనియర్ 3 సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. రాజకీయాలు ఆయనతో కంపేర్ చేస్తే మేము చాలా చిన్నవాళ్ళం, కానీ ఈ మధ్య కుకట్పల్లి నుంచి నేను పోటీ చేసినప్పుడు కూడా చాలా మంది ఆదరించారు, మన వాళ్ళు గౌరవించారు. గెలుపోవటం సహజం. అయితే యువతకి, ముఖ్యంగా మహిళలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ స్టేజ్ నుంచి, రేపు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా మహిళా రిజర్వేషన్లు వస్తా ఉన్నాయి. ఆల్రెడీ కేసీఆర్ గారు 50% రిజర్వేషన్ ఇచ్చాడు ఆ రోజు. రేపు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కూడా రాబోతా ఉన్నాయి. మహిళలు ముందుకు రావాలి అన్ని రంగాల్లో, మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో. రేపు కార్పొరేషన్, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. మేమందరూ అన్న టీఆర్ఎస్లో ఉన్నారు, నేను కాంగ్రెస్లో, ఇంకా మన వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. అవకాశాలు అందిపుచ్చుకోండి. ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు కేసీఆర్ గారు కూడా మనకు 5 ఎకరాలు ఇచ్చారు ఆ రోజు మన కమ్మ సంఘం కోసం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేమంతా వెళ్తే, మేమంతా వెళ్ళాం, అన్న అభివృద్ధి చెందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో మాకు భూమి కావాలి, మా కమ్మ సంఘం, మా కమ్మ హాల్ కట్టుకుంటాం, మా సత్రం కట్టుకుంటాం అని అడిగితే ఇమ్మీడియట్గా సెకండ్ల మీద ఆఫీసర్స్ అందరినీ పిలిచి నుంచోబెట్టి వీళ్ళకి ఇమ్మీడియట్గా స్థలం ఇవ్వమండి అని చెప్పిన ఘనత రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడో మాట చెప్పాడు మన కమ్మ సంఘం కేజీఎఫ్ మీటింగ్లో, కమ్మవారు అమ్మ లాంటి వారట. ఈ మాట ఎందుకు చెప్పాడంటే, అమ్మ బిడ్డ ఇంటికి రాగానే ఆకలితో ఉన్నాడేమో,
వాడి కడుపు ఆకలితో మండిపోతుంది, వాడికి ఏం పెడితే చెప్పినా మీకు తెలియజేస్తామన్నా. కాదా కాదా అన్న? కమ్మవాడు ఎక్కడున్నా సమాజం మేలు కోరేవాడు కమ్మవాడు. ఇట్స్ ఫ్యాక్ట్. అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియా ఉన్నాం, కెనడాలో ఉన్నాం, ఇక్కడెక్కడ ఎక్కడ ఏ దేశాల్లో ఉన్నాం, ఏ దేశంలో ఏది బాగుంటుంది అందిపించుకుంటున్నాం. ఈజిప్ట్, నైజీరియా వెళ్తే అక్కడ వ్యవసాయ రంగం కొన్ని వేల ఎకరాలు కొని అక్కడ వాళ్ళకి ఆదర్శప్రాయంగా వ్యవసాయం చేసి వ్యవసాయం అంటే ఇలా ఉండాలని చెప్పి ప్రూవ్ చేసిన వాడు కమ్మవాడు. ఇది కమ్మ చరిత్ర. ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున వన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ కమ్మ సంఘం ప్రెసిడెంట్ మన రవిశంకర్ మరి వీరబాబు గారికి, అదేవిధంగా దిలీప్ చౌదరి గారికి, కమ్మ సంఘ సోదరులందరూ కూడా డెఫినెట్గా మనకు అవసరం, మనం డెఫినెట్గా నిలబడాలి. ఈ కమ్మ సంఘాల ద్వారా మనం సేవ చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఎవరికి తల వంచం. చాలామంది ఎన్నో మీటింగ్లు పెట్టాం మేము కూడా. మరి ఉద్యోగాలు మనవాళ్ళంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటారు కానీ ఎవరు ఉద్యోగాలు చేయరు. చాలామంది ఉద్యోగాలు అంటే నేను వాడి దగ్గర చేసేది నేను బ్లడ్ పొందే. ఇప్పుడు కూడా మనవాళ్ళు బిజినెస్లు చేసుకోవాలి, అవి చేసుకోవాలి అదే ఆలోచన ఉంటారు కానీ ఎవరికి తల వంచి మేము ఉద్యోగాలు చేస్తామనే బ్లడ్ మంది కాదు. ఆలోచన 4 లక్షల మందిలో 2 లక్షల మంది మైనార్టీస్, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. నా దగ్గర దాదాపు 1.5 మంది ముస్లిమ్స్ ఉన్నారు. అయినా నన్ను 3 సార్లు ఆదరించారు, 3 సార్లు గెలిపించారు. మరి నా కాన్స్టిట్యూన్సీలో కమ్మోళ్ళు అంటే 10,000 మంది కూడా లేరు. బండి రమేష్ గారికి బాగా తెలుసు. బండి రమేష్ గారు కూడా మా కాన్స్టిట్యూన్సీ గురించి బాగా అవగాహన ఉంది. 10,000 మంది కూడా మన కమ్మాస్ లేరు. నన్ను గెలిపించారు ప్రజలందరూ కూడా. అసలు నా ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయిందంటే 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడ నుంచి ఆయన ఎమ్మటి ఉండటం జరిగింది. అప్పుడు నా వయసు 19 ఏళ్ళు. 19 ఏళ్ళ వయసులో మొత్తం అన్ని వదులుకున్నాం. ఆయన ఎమ్మటే అటాచ్ అయ్యాం, ఎన్టీ రామారావు గారు ఎమ్మటే. మరి ఎన్టీ రామారావు గారు నన్ను 1985లోనే హైదరాబాద్ జిల్లా తెలుగుతో ప్రెసిడెంట్గా చేశారు. 10 ఏళ్ళు చేశారు, 1-2 సంవత్సరాలు, 10 ఏళ్ళు నేను హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా చేశాను 1985 నుంచి. మరి ఎన్టీఆర్ గారు అంత సపోర్ట్ చేస్తారు ఎవరైనా నమ్ముకుంటే. ఆయన ఏమంటే మొత్తం మా ప్రయాణం అంతా కూడా ఎన్టీ రామారావు గారు ఏమంటే మా జీవితం అంతా ఆయనకి అంకితం చేశాం. మరి ఆ విధంగా చాలామంది తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. సీఎం అయిన తర్వాత 85లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్నా ఆయనే చేయగలిగాడు. ఆయనే శ్రీకారం చుట్టాడు హైదరాబాద్ నగరానికి, హైదరాబాద్ సిటీ మొత్తానికి. చాలా మంది తెలియదు. మరి 85లో ఆయన 2వ సీఎం అయినప్పుడు ఎట్లా అభివృద్ధి చేయాలి మనం హైదరాబాద్ నగరాన్ని అని చెప్పేసి అప్పుడు నేను తెలుగు యువత ప్రెసిడెంట్ ఉన్నా. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ పెడదామని డిసైడ్ అయ్యారు 85లో. మరి మున్సిపల్ ఎలక్షన్స్ ఆ రోజుల్లో 100 డివిజన్ ఎన్టీ రామారావు గారు 100 డివిజన్గా డివైడ్ చేశారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా పార్టీలోకి వచ్చి అప్పుడు 86లో ఆయన జనరల్ సెక్రటరీ, ఎన్టీ రామారావు గారు ప్రెసిడెంట్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు 86లో. నేను మొత్తం వర్క్ చేస్తానండి. మరి 86లో చంద్రబాబు నాయుడు గారు ఎంత హార్డ్ వర్కర్ అంటే 100 డివిజన్లు ఆయనే తిరిగాడు. 100 డివిజన్ హైదరాబాద్లో ప్రతి డివిజన్కి వెళ్ళి ఆయనే క్యాండిడేట్లను సెలెక్షన్ చేసి అన్ని చేశారు. కానీ ఆ రోజు రిజల్ట్ ఎట్లా వచ్చిందంటే 100 డివిజన్ ఎలక్షన్స్ పెడితే తెలుగుదేశం 25 సీట్లే గెలిచింది, 25 కాంగ్రెస్ గెలిచింది, 14 సీట్లు బీజేపీ గెలిచింది, 32 నుంచి 34 ఎంఐఎం గెలిచింది. గెలిచినప్పుడు అందరూ వచ్చి అన్నగారు ఇప్పుడు మనం అధికారులు ఉన్నాం, బీజేపీ మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం మేయర్ పదవి తీసుకోవాలని చెప్పేసి అన్నగారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అన్నగారు వద్దన్నారు. ప్రజల తీర్పు మనం శిరసా వహించాలి, మనకు అట్లాంటి పనులు వద్దు, మనం ఎట్లా అభివృద్ధి చేయాలో మనకు తెలుసు అని చెప్పేసి ఆయన తిరస్కరించారు. ఆ రోజే మేయర్ పదవి హైదరాబాద్ సిటీ నగరాన్ని.
వద్దని చెప్పారు. మరి దాని తర్వాత 86 నుంచి ఆయన నగర ఎమ్మెల్యే రామచందర్ రెడ్డి గారిని స్పీకర్ గారు ఆయనని మెంబర్గా వేశారు. మరి అదేవిధంగా మలక్పేట ఎమ్మెల్యే నన్ను ఇట్లా ఒక ఊడాకి బోర్డుగా తిగల్ కృష్ణారెడ్డి గారిని ఊడా చైర్మన్ చేసి ఊడా బోర్డు ఏర్పాటు చేసి దీని ద్వారా మనం అభివృద్ధి చేద్దాం మొత్తం హైదరాబాద్ సిటీ అని చెప్పి కంకణం కట్టుకుని ఆ రోజు ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టాలని ప్రపోజల్ పెట్టారు. పెట్టగానే అన్నగారి మీద ఎన్నో ధర్నాలు, గొడవలు, రాస్తారోకోలు, మీరు ఇక్కడ విగ్రహాలు పెట్టేది ఏంటి అంటే కూడా ఆయన భయపడలా. ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో నేను విగ్రహాలు కట్టిస్తా అని చెప్పి తెల్లారి 5 గంటలకి ఒక సీఎంగా ఉండి ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండి మీద కుర్చీ వేసుకొని పని చేయించారు తెల్లారి 5 గంటలకి. అట్లాంటి మరి ట్యాంక్ బండ్లో ఏర్పాటు చేస్తాం కూడా ఘనత కూడా ఎన్టీఆర్ గారి దగ్గర. చాలా మంది తెలియదు అసలు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయటంలో ముందు ఎన్టీ రామారావు గారే ముందుండి మరి ఆయనే స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు ఎవరెవరు చేశారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా రకరకాలుగా జరిగినాయి. మరి మాకేంటంటే ఆయన ఆధ్వర్యంలో మేము తక్కువ ఏజ్లో నాకు 22 ఏళ్లలో ఊడా బోర్డు మెంబర్గా చేయడం జరిగింది. మళ్ళీ 1988లో కంజూమర్ డిస్ట్రిక్ట్ ఫోరం అని చెప్పేసి 5 ఏళ్ళు నన్ను సిటీ సివిల్ కోర్ట్ చీఫ్ జడ్జి పక్కన నన్ను కూర్చోబెట్టారు ఎన్టీఆర్. 5 ఏళ్ళు కూర్చోబెట్టారు 88 నుంచి. మరి ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా మేము మొత్తం అన్ని కూడా చేయాలి. దాంట్లో ఎన్ని కోట్లైనా పర్వాలేదు మనం చేద్దాం అనుకున్నాం. మరి బండి రమేష్ గారు కూడా నా ఏమంటే చాలా రోజులు మేమందరం కలిసి ఉన్నాం. మా సోదరుడు బండి రమేష్, మేమందరం కూడా మన సమాజానికి ఏదైనా చేయాలి. ఎందుకు మనం బతికింది ఎందుకు, మనం ఉండేది ఎందుకు, మన సమాజానికి ప్రజలకు ఏదో చేయాలి ఉద్దేశంతో మేము డిసిషన్ తీసుకున్న తర్వాత మరి ఇవాళ రవిశంకర్ గారి చేతిలో ఉంది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బండి రమేష్ గారు దాన్ని డీల్ చేస్తున్నారు. చేసి మనం ఎవరైనా చేయని మనం ఫండ్స్ తీసుకురావాలి, దాన్ని అభివృద్ధి చేయాలి. మనం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ పెట్టుకోవాలి. మన పిల్లలకి హాస్టల్స్ కానీ చదువులు కానీ అన్నీ కూడా ఫ్రీగా వాళ్ళకి వచ్చేటట్టు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే అన్ని సంఘాల వాళ్ళు చేసుకుంటున్నారు, అందరు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకంటే మనం 10 times ఇంకెక్కువ చేయాలి. ఎందుకంటే మన ఆర్థికంగా అన్నిట్లో ముందు తెలియగలవాళ్ళు అంటే మనోళ్ళే. కాబట్టి మనం ఇంకా బ్రహ్మాండంగా ఇట్లాంటి సంఘాలని అభివృద్ధి చేసి మరి మేమందరం కూడా ఓపెన్గా చెప్పింది నేనే, అందరూ మా ఎమ్మెల్యేలు ఎంపీలను కూర్చోబెట్టి మనం రాజకీయాల్లో ఉన్నాం, సంఘాల్లో వద్దు, మనకు అందరూ అవసరం, మనం సపోర్ట్ చేయాలి, మన సంఘాన్ని సపోర్ట్ చేయాలి, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. కానీ ఇప్పుడు మేమందరం కూడా మన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కమ్మ సంఘానికి 100% మేము సపోర్ట్ చేస్తాం. డెఫినెట్గా మనం అభివృద్ధి చేద్దాం, డెవలప్ చేద్దాం. ఏ పార్టీ ఉండని ఏముండని మనకు అనవసరం. మనం అన్నీ కూడా మనం చేసుకొని మరి మీ ఆధ్వర్యంలో ఆ బిల్డింగ్ కట్టాలి. చరిత్రలో 100 ఏళ్ళు కూడా చెప్పుకోవాలి. మరి అందరం హెల్ప్ చేసామని డెఫినెట్ నిలబడుతుంది. వాళ్ళ ఎప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం బుద్ధుడి విగ్రహం ఎన్టీ రామారావు గారు పెట్టారంటే వాళ్ళు ఏం చెప్పుకుంటాం, ట్యాంక్ బండ్ విగ్రహాలు పెట్టారంటే వాళ్ళకు కూడా చెప్పుకుంటాం, ఇంకో 100 ఏళ్ళు చెప్పుకుంటాం. అట్లాగే మన కమ్మ సంఘం భవనానికి కూడా అంత ల్యాండ్ దొరకదు, దానికి ఫండ్స్ తీసుకొద్దాం. ఇవాళ బండి రమేష్ గారు కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన కూడా 100% యాదగిరి గుట్టది కూడా చేద్దామంటున్నారు. చేయాలి. చేసిన తర్వాత ఇట్లాంటి మీటింగ్ పెట్టుకుని మాట్లాడాలి. అనవసరంగా వచ్చేసి ఏదో టైంపాస్ స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోయి అబద్ధాలు ఎందుకు ఆడాలి, అక్కడ నుంచి ఏదో అబద్ధాలు ఆడిపోయి ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు. మనం మాట్లాడామంటే చేయాలి. ఎందుకంటే మాకు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. మాకు చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు అవకాశం వచ్చింది 50 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయ్యాను. 50 ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. దేవుడి దగ్గర 3 సార్లు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. వెళ్ళాలి, మనోళ్ళకి సహాయం చేయాలి, 100% మనోళ్ళకి సహాయం చేద్దాం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిలిం ప్రొడ్యూసర్, ఒక 5 సినిమాలు తీసినోడు. సినిమా ఫీల్డ్ కూడా బాగా నాకు చాలా దగ్గర. రవిబాబు గారు తెలుసు, కానీ మేము ఎప్పుడు చెప్పుకోం. ఎందుకంటే రవి గారు చాలా బాగా మాట్లాడారు. రవిబాబు గారు కూడా
ఎందుకంటే మనం చేసేది ఏంటంటే వచ్చి సాయం చేసి వెళ్ళాలి, కానీ ఊరినే కబుర్లు చెప్పి మీటింగ్లు చెప్పి వెళ్ళిపోవడం జరగదు. ఎప్పుడు కూడా కుతుబుల్లాపూర్ కమ్మ సంఘం ఇంత బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ నేనైతే ఎక్కడ చూడలేదు ఇప్పుడు దాకా. హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం ఎక్కడ కూడా తెలంగాణలో ఇంత పెద్ద ఏర్పాట్లు, ఇంత పెద్ద జనాలు వచ్చి ఈ టైం వరకు మీరు కూర్చున్నారంటే ఫస్ట్ మిమ్మల్ని మేము మెచ్చుకోవాలి, మిమ్మల్ని మేము అది చేయాలి. ఎందుకంటే ఇంత టైం అయినా సరే ఎవరు కదలలేదు పాపం. అది పట్టుదల అంటే అది అట్లా ఉండాలి, కమిట్మెంట్ అంటే అట్లా ఉండాలి. ఈ విధంగా మనం చేసుకుందాం. డెఫినెట్గా కుతుబుల్లాపూర్ కమ్మ సంఘానికి మళ్ళీ ప్లస్ తెలంగాణ కమ్మ సంఘంకి మీరు సారథ్యం వహించండి. మేమందరం సపోర్ట్ చేస్తాం. మీరు ఏం భయపడద్దు, మేము ఉన్నాం. మీరేం భయపడదు, మేము అసలు భయపడం. మేము హైదరాబాద్ సిటీలో మేము అట్లా పెరిగాం. మేము ఎన్టీ రామారావు గారి మీద అట్లా పెరిగాం. ఆయన అట్లా మాకు సపోర్ట్ చేశాడు ఎన్టీ రామారావు. ఆ విధంగా చేద్దాం, 100% చేద్దాం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర కంటే తెలంగాణలోనే కమ్మాస్ ఎక్కువ ఉన్నారు. అది చాలామంది తెలియదు. మాకు ఎన్ని అంటే తెలిసిందంటే కేసీఆర్ గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు సమగ్ర సర్వే పెట్టించారు. పెట్టించిన తర్వాత సర్వే వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరిని పిలిపించి కూర్చోబెట్టి ఆయన లెక్కలు చెప్తున్నాడు. ఆయన ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో కమ్మ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారని టక చెప్తున్నాడు ఆయన కేసీఆర్. మేము షాక్ అయ్యాం. ఏం సార్ మీకే ఈ 2 ప్లేసుల్లో లక్షల్లో ఉన్నారు, లక్షల్లో కమ్మ సంఘాలు. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం. మళ్ళీ ఆంధ్రాలో లేరు, చాలామంది తెలియదు. చాలా తగ్గిపోయారు ఆంధ్రాలో. అంతా ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు, మైగ్రేట్ అయిపోయి ఇక్కడ వస్తాం. ఏమి అయిపోలేదు, ఇంకా బహుమతులు ఉన్నాయి. ఎల్లకుండా కూర్చోవాల్సిందిగా కూర్చున్నాం. ఇది గోపీనాథ్ గారికి, ఆయన అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుకట్పల్లి నియోజకవర్గం బండి రమేష్ గారికి, ఆయన అలాగే మాదాల రవి గారికి, సో వీళ్ళందరికీ కూడా గజమాలతోటి మరి సత్కరించడం జరుగుతుందండి. ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా. సో విజేసిన మన కమ్మ సోదర సోదరి వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ఎవ్రీవన్. సో ఇంకా మా కళాకారులందరూ రెడీగా ఉండాలండి. కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ మాదాల రవి గారికి, అండ్ అలాగే మన జూబ్లీస్ టౌన్ స్టేషన్స్ మన శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూకట్పల్లి నియోజకవర్గం బండి రమేష్ గారికి స్పెషల్ గా ధన్యవాదాలు. రోజున ఆహ్వానానికి విచ్చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విచ్చేసిన అతిథులందరూ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక పని చేయండి, కమిటీ సభ్యులందరూ 2 సార్లుగా డివైడ్ అయ్యి ఫోటో దిగితే బాగుంటుంది. అందరూ ఒక ఫ్రేమ్ లో పడకపోతే అందరు రావాలి కాబట్టి కమిటీ సభ్యులందరూ. లంచ్ చేశారని అనుకుంటున్నాను. తిన్నారా అందరు? లంచ్ చేశారా? ఆర్టిస్ట్ మోహన్ బాబు గారు ప్లీజ్. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్, ఇటు సైడ్ చూడండి సార్, ఇటు సైడ్. ఓకే సార్. అమ్మ దయచేసి ప్లీజ్ స్టే. వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మరి మన మాగంటి గోపీనాథ్ గారికి, అండ్ అలాగే Cambola.
dum dum dum, get